తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి మనం కరోనా హాలిడేస్ యొక్క నేపథ్యంలో సమయాన్ని వృధా చేయనీయకుండా ప్రణాళికాబద్ధంగా ప్రతి సబ్జెక్ట్ని కూడా ప్రామాణికంగా తీసుకొని టాప్ 100 బిట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ వారం మనం కెమిస్ట్రీకి సంబంధించి టాప్ 100 బిట్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గత వీడియోలో మనం మ్యాథ్స్ సంబంధించి 2 వీడియోలు, ట్రైమెథ్కి సంబంధించి 2 వీడియోలు, ఫిజిక్స్ ఒక పార్ట్ అయిపోయింది. ఇది మనకు వచ్చి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 6. ఇంకా ఆ 5 గ్రాండ్ టెస్ట్లు చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియో చూడొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఆ ఎగ్జామ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఉంది. వన్స్ మీరు ఎగ్జామ్ రాసేసి తిరిగి మళ్ళీ ఆ కీని వీడియో రూపంలో మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో సాధారణంగా క్లాసులు జరిగే సమయంలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులో భాగంగానే ప్రతి వారం కూడా ఆ వారం చివర ఆ వారంలో జరిగిన సిలబస్పై 150 మార్కులు గ్రాండ్ టెస్ట్ నిర్వహించి ఆ మార్కులు ర్యాంకులు విశ్లేషణ చేస్తూ నిరంతరం మీకు పునర్బలనం కోసం టాప్ 3 ర్యాంక్స్కి బహుమతులు అందించడం, ఇలా మీలో నిరంతరమైన ప్రేరణ సాధిస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులో భాగంగానే మనకు మొదటి బ్యాచ్, రెండో బ్యాచ్కి సంబంధించి మొత్తంగా 95 డైలీ టెస్టులు మరియు 15 వీక్లీ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. వాటన్నింటి కూడా మీ అందరికి కూడా అందుబాటులో రావాలనే ఉద్దేశంతో వీడియో రూపంలో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీనితో పాటు ప్రతి బ్యాచ్ అయిపోయిన వెంటనే ఆ బ్యాచ్కి కొనసాగింపుగానే ఒక సిలబస్ షీట్ ఇచ్చి ఆ సిలబస్ షీట్ బేస్ చేసుకొని మొత్తం ఆ సిలబస్ షీట్లో డిఎస్సికి సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటుంది అన్నీ కూడా ఆ సిలబస్ షీట్లో పేజ్ నెంబర్తో సహా ప్రణాళికబద్ధంగా పొందుపరిచి మీ అందరికీ కూడా రివిజన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా మనకు ఫస్ట్ రివిజన్ టెస్ట్ అనేది అయిందంటే మనకు గతంలో చూస్తున్నట్లయితే దాదాపు 2018 డిఎస్సి సంబంధించి 10 రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 2020 డిఎస్సి సంబంధించి ఒక రివిజన్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఆ మొత్తం ఒక రివిజన్ టెస్ట్లో మొత్తం 8 రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. వాటన్నిటి కూడా మీకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో వీడియో రూపంలో అందించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మొత్తం 8 రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అవన్నీ కూడా చేస్తే మొత్తం మీ సిలబస్ ఒకసారి రౌండప్ అనేది అవుతుంది. ఇంకా చూడని వాళ్ళ ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఈ వీడియో మీకు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, గ్రూప్స్, గ్రామ సచివాలయం, డిఎస్సి, టెట్ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది జనరల్ సైన్స్లో భాగంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏం రాసుకోవచ్చు? ఆర్ఆర్బి రాసుకోవచ్చు, ఎస్ఎస్సి రాసుకోవచ్చు, కానిస్టేబుల్ రాసుకోవచ్చు. ఇంకా డిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు. డిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు ఏం రాసుకోవచ్చు? ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ, గ్రూప్స్, గ్రామ సచివాలయం ఇలా ఎన్నో ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంది. ఇంకా ప్రతి ఒక్క టెట్ అభ్యర్థి కూడా, ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా డిఎస్సి అభ్యర్థుల కోసం ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనం బోధనోపకరణాలు కంప్లీట్ చేసాం. తర్వాత విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు కూడా కంప్లీట్ చేసాం. వాటికి సంబంధించిన లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీకు వెంటనే అలర్ట్ రూపంలో మీకు అనేది రావడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రెఫర్ చేయండి. ఇంకా తిరుపతి శ్రీ ప్రజ్ఞకు సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది. వాటికి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్పుడే మనం ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే మీరు పొందడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు వీడియోని మొదలుపెట్టాం. ఈరోజు మొదటి ప్రశ్న, ఒక పదార్థం ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారడాన్ని ఏమని పిలుస్తారు? దీనికి సరైన సమాధానం బాష్పీభవనం. బాష్పీభవనం అంటే ఒక పదార్థం ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారడం. రెండవ ప్రశ్న, పాలు పెరుగుగా మారడం అన్నది ఏ మార్పును తెలియజేసే సూచిక? పాలు అనేది పెరుగుగా మారడం అనేది స్థితిలో మార్పు, రుచిలో మార్పు, వాసనలో మార్పు. సమాధానం పైవన్నీ. ఈ 4 వాటిల్లో మార్పును తెలియజేసే సూచిక పాలు పెరుగుగా మారడం. మూడో ప్రశ్న, కర్పూరం, ఉప్పు మిశ్రమం నందలి అనుఘటకాలు వేరు చేయడానికి వాడే పద్ధతి ఏమిటి? కర్పూరం, ఉప్పు మిశ్రమం నందలి అనుఘటకాలు వేరు చేయడానికి వాడే పద్ధతి ఉత్పతనము.
4వ ప్రశ్న, కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి ఏ రకమైన దారమును తయారు చేస్తారు? రేయాన్ అనే దారం కర్రగుజ్జుకు రసాయనాలు కలిపి తయారు చేస్తారు. నీటి యొక్క సాంద్రత ఎన్ని గ్రామ్ పర్ సెంటీమీటర్లు? నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ సెంటీమీటర్. సరైన సమాధానం ఆప్షన్ 3. 6వ ప్రశ్న, SiO2, Na2 SiO3, CaSiO3 వీటిని ఉపయోగించి ఈ క్రింది వాటిలో దేనిని తయారు చేయవచ్చు? అద్దము అన్నది SiO2, Na2 SiO3, CaSiO3 వీటిని ఉపయోగించి తయారు చేస్తారు. 7వ ప్రశ్న, క్రింది వాటిలో సజాతీయ మిశ్రమానికి ఉదాహరణను తెలపండి. సోడా నీరు అన్నది సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ. 8వ ప్రశ్న, స్వేదన జలం ఎక్కువగా తాగితే జీవక్రియలు మందగిస్తాయి, దానికి గల కారణం ఏమిటి? ఎందుకంటే స్వేదన జలంలో లవణాలు అనేవి లోపిస్తాయి, కాబట్టి స్వేదన జలం ఎక్కువ కాలం తాగితే జీవక్రియలు మందిస్తాయి. 9వ ప్రశ్న, సీసాలు, వంట పరికరాలు, ఫిల్మ్లు, తీగలు వంటి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించు సుపరిచిత పాలిస్టర్ యొక్క రూపం ఏమిటి? PET. ఆప్షన్ 3. PET ద్వారా సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 10వ ప్రశ్న, మెలమిన్ అనున్నది. మెలమిన్ అన్నది ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. 11వ ప్రశ్న, లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావంని తెలపండి. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం క్షారత్వం. 12వ ప్రశ్న, ధ్వనిగుణం లేని లోహం ఏమిటి? పాదరసం అన్నది ధ్వనిగుణం లేని లోహం. 13వ ప్రశ్న, గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్థము ఏమిటి? అమ్మోనియం హైడ్రాక్సైడ్ను ఉపయోగించి గ్రీజు మరకలను తొలగిస్తారు. 14వ ప్రశ్న, ఎపిడస్ అనే లాటిన్ పదం అంటే అర్థం ఏమిటి? ఎపిడస్ అనే లాటిన్ పదానికి అర్థం ఆమ్లము, కాబట్టి ఎపిడస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించినది ఆమ్లము. 15వ ప్రశ్న, మన రాష్ట్రంలో సౌరశక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగిస్తున్న రాష్ట్రము ఏమిటి? గుజరాత్ రాష్ట్రం మన దేశంలో సౌరశక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగిస్తున్న రాష్ట్రం. 16వ ప్రశ్న, క్రింది వాటిలో పునరుద్ధరించబడని వనరు ఏది? పెట్రోల్ అన్నది పునరుద్ధరించబడని వనరు. 17వ ప్రశ్న, భారతదేశంలో వనరుల వినియోగంలో బొగ్గు వినియోగ శాతము ఎంత? భారతదేశంలోని వనరుల వినియోగంలో బొగ్గు వినియోగ శాతం 42%. 18వ ప్రశ్న, మన రాష్ట్రంలో జనపనార పరిశ్రమ కేంద్రాలు ఎక్కడ కలవు? శ్రీకాకుళంలో జనపనార పరిశ్రమ కేంద్రాలు కలవు. 19వ ప్రశ్న, మొట్టమొదటిసారిగా ఎప్పుడు చార్లెస్ మెకింతోష్ వర్షానికి తడవని బట్టలను తయారు చేశారు? 1823వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చార్లెస్ మెకింతోష్ వస్త్రానికి తడవని బట్టలను తయారు చేశారు. 20వ ప్రశ్న, పదార్థాలను వేరు చేయడంలో ఒక వినూత్న పద్ధతి ఏమిటి? పదార్థాలు వేరు చేయడంలో ఒక వినూత్న పద్ధతి క్రోమటోగ్రఫీ. 21వ ప్రశ్న, సిరామరకలు తొలగించడానికి ఉపయోగపడు ఆమ్లం ఏంటి? ఆక్సాలిక్ ఆమ్లం ద్వారా సిరామరకలు తొలగిస్తారు. 22వ ప్రశ్న, ప్లాస్టిక్ ఉపయోగాల్లో క్రింది వానిలో కానిది ఏమిటి? ప్లాస్టిక్ అన్నది పదార్థాలను క్షయం చేయడం అన్నది
ఇది ప్లాస్టిక్ యొక్క ఉపయోగం. ఇది చాలా తేలికమైనది, దృఢమైనది, మన్నికైనది. ఇది కూడా ప్లాస్టిక్ యొక్క ఉపయోగం. ఇవి లోహాల కంటే తక్కువ ధరకు లభించదు. ఇది ప్లాస్టిక్ యొక్క ఉపయోగం కాదు. ఇదే సరైన సమాధానం. ఎందుకంటే ప్లాస్టిక్ అన్నది లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి. 23వ ప్రశ్న, అగ్నిమాపక పదార్థాల తయారీలో వాడు క్షారము ఏమిటి? అల్యూమినియం హైడ్రాక్సైడ్ ద్వారా అగ్నిమాపక పదార్థాల తయారీలో వాడతారు. సరైన సమాధానం ఆప్షన్ 2, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అన్నది అగ్నిమాపక పదార్థాల తయారీలో వాడు క్షారం. 24వ ప్రశ్న, మూసి ఉన్న గదిలో నేలబొగ్గును మండించినప్పుడు విడుదల అయ్యే వాయువు ఏమిటి? కార్బన్ మోనాక్సైడ్ ద్వారా అన్నది మూసి ఉన్న గదిలో నేలబొగ్గును మండించినప్పుడు విడుదలయ్యే వాయువు. సమాధానం ఆప్షన్ 4, కార్బన్ మోనాక్సైడ్. 25వ ప్రశ్న, శీఘ్ర దహనంను పేర్కొనండి. శీఘ్ర దహనంను సమాధానం పెట్రోల్, ఎల్పిజి, కర్పూరం. ఆప్షన్ 4 పైవన్నీ అన్నది సరైన ఆన్సర్. శీఘ్ర దహనం పైవన్నీ. 26వ ప్రశ్న, మంటలను అదుపు చేయడానికి ఉపయోగపడు వాయువు ఏమిటి? కార్బన్ డయాక్సైడ్ అన్నది మంటలను అదుపు చేయడానికి ఉపయోగపడు వాయువు. 27వ ప్రశ్న, క్రొవ్వొత్తి మంటలలో చీకటి ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? క్రొవ్వొత్తి మంటలలో చీకటి ప్రాంతంలో ఉష్ణోగ్రత అన్నది అత్యల్పంగా ఉంటుంది. 28వ ప్రశ్న, కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపము ఏమిటి? కోక్ అన్నది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. 29వ ప్రశ్న, ఒక బ్యారెల్ అనగా? ఒక బ్యారెల్ అంటే 159 లీటర్ల ఘన పరిమాణంని ఒక బ్యారెల్ అని పిలుస్తారు. 30వ ప్రశ్న, 65% కార్బన్ గల నేలబొగ్గును క్రింది ఏ విధంగా పేర్కొంటారు? బిటుమినస్ బొగ్గు అన్నది 65% కార్బన్ గల నేలబొగ్గు. 31వ ప్రశ్న, కిరోసిన్లో నిల్వ ఉంచు లోహాలు ఏమిటి? సోడియం మరియు పొటాషియం ఈ రెండు కూడా కిరోసిన్లో నిల్వ ఉంచు లోహాలు. 32వ ప్రశ్న, SO2 + H2O gives rise to? సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య జరిపినప్పుడు సల్ఫ్యూరస్ ఆమ్లం అనేది వస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 2, సల్ఫ్యూరస్ ఆమ్లం. 33వ ప్రశ్న, ఆయిల్ ఆఫ్ విబ్రియోల్ అని ఏ ఆమ్లంను పిలుస్తారు? ఆయిల్ ఆఫ్ విబ్రియోల్ అని H2SO4ను పిలుస్తారు. 34వ ప్రశ్న, క్రొవ్వు పదార్థాల్లో ఉండే ఆమ్లము ఏది? స్టీరిక్ ఆమ్లం అన్నది కొవ్వు పదార్థాల్లో ఉండే ఆమ్లం. 35వ ప్రశ్న, ఫినాప్తలిన్ సూచికను ఆమ్లాలు ఏ రంగులోకి మారుస్తాయి? ఫినాప్తలిన్ సూచికలు అన్నవి ఆమ్లాలు ఏ రంగులోకి మార్చవు, కాబట్టి దీనికి రంగు లేదు. 36వ ప్రశ్న, క్రింది వాటిని జతపరచుము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని CaSO3 హాఫ్ H2Oని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తారు. జిప్సమ్ని CaSO4 2H2Oని జిప్సమ్ అని పిలుస్తారు. బ్లీచింగ్ పౌడర్ని CaOCl2ని బ్లీచింగ్ పౌడర్ అని పిలుస్తారు. బేకింగ్ సోడా అని NaHCO3ని పిలుస్తారు. వాషింగ్ సోడా అని Na2CO3ని పిలుస్తారు. సరైన సమాధానం D, E, A, B, C. ఆప్షన్ 1. 37వ ప్రశ్న, అత్యధిక స్థరణీయతను ప్రదర్శించు లోహము ఏది?
బంగారం అనున్నది అత్యధిక స్థరణీయతను ప్రదర్శించు లోహం. 38వ ప్రశ్న, తాంతవతను ప్రదర్శించు అలోహము ఏది? గ్రాఫైట్ అనున్నది తాంతవతను ప్రదర్శించగల అలోహం. 39వ ప్రశ్న, సల్ఫర్ డయాక్సైడ్ అన్నది ఒక ఆమ్ల ఆక్సైడ్. 40వ ప్రశ్న, అత్యుత్తమ విద్యుత్ వాహకతను ప్రదర్శించే లోహము ఏమిటి? వెండి అనున్నది అత్యుత్తమ విద్యుత్ వాహకతను ప్రదర్శించే లోహం. సమాధానం వెండి. 41వ ప్రశ్న, మానవ శరీరంలో అధికంగా ఉండే లోహము ఏమిటి? కాల్షియం అనున్నది మానవ శరీరంలో అధికంగా ఉండే లోహం. 42వ ప్రశ్న, తివాచీల తయారీలో ఉపయోగించే దారము ఏమిటి? రేయాన్ అనే దారం తివాచీల తయారీలో ఉపయోగిస్తారు. 43వ ప్రశ్న, భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము ఏమిటి? భారతదేశంలో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. 44వ ప్రశ్న, క్రింది వాణిలో థర్మోప్లాస్టిక్ను ఉదాహరణగా దీనిని చెప్పవచ్చు? థర్మోప్లాస్టిక్కు ఉదాహరణగా పాలిథిన్, పీవీసీ, పిఈటి ఈ మూడుని కూడా థర్మోప్లాస్టిక్కు ఉదాహరణగా చెప్పవచ్చు. దీనికి సరైన సమాధానం పైవన్నీ. 45వ ప్రశ్న, రసాయన సమీకరణంలో క్రియాజనకాలు లేదా క్రియాజన్యాలు క్రింది వాటిపై ఆధారపడదు. రసాయన సమీకరణంలో క్రియాజనకాలు లేదా క్రియాజన్యాలు భౌతిక స్థితిపై ఆధారపడదు. అయితే వేటిపై ఆధారపడుతుంది అంటే ఉష్ణోగ్రత మార్పులు, ఏదైనా వాయువు వెలువడడం, ఏదైనా లవణం ఏర్పడడం, వీటిపై ఆధారపడుతుంది. దేనిపై ఆధారపడదు అంటే సమాధానం ఆప్షన్ 1 భౌతిక స్థితిపైన ఆధారపడదు. 46వ ప్రశ్న, ఇనుము తుప్పు పట్టడం ఈ రకమైన చర్య? ఇనుము తుప్పు పట్టడం అన్నది రసాయన సంయోగం. 47వ ప్రశ్న, టపాసులు పేలడం ఒక ఆక్సీకరణ చర్య. 48వ ప్రశ్న, ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడానికి దీనిని కలుపుతారు. విటమిన్ సి మరియు విటమిన్ ఈని ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడానికి కలుపుతారు. దీనికి సరైన సమాధానం 2 మరియు 3. 49వ ప్రశ్న, తేమగల క్లోరిన్ వాయువులు రంగుగల వస్తువులను విరంజనం చెందించి రంగును కోల్పోయేలా చేస్తుంది. ఇది ఒక తేమగల క్లోరిన్ వాయువులు రంగుగల వస్తువులను విరంజనం చెందించి రంగును కోల్పోయేలా చేస్తుంది. ఇది ఒక క్షయీకరణ చర్య. 50వ ప్రశ్న, కోడిగుడ్డు ఉడకబెట్టడం అన్నది ఒక భౌతిక మార్పు. 51వ ప్రశ్న, ఒక లోహంపై వేరొక లోహంతో పూత వేయడాన్ని ఏమని పిలుస్తారు? ఒక లోహంపై వేరొక లోహంతో పూత వేయడాన్ని గ్యాల్వనైజేషన్ అని పిలుస్తారు. 52వ ప్రశ్న, వేసవి కాలంలో చర్మం రంగులో మార్పు రావడం అన్నది ఒక రసాయన మార్పు. 53వ ప్రశ్న, కాయలు, పండ్లు కోసేటప్పుడు రంగు మారకుండా ఉండడానికి దీనిని ఉపయోగిస్తారు. వెనిగర్ మరియు నిమ్మరసాన్ని కాయలు, పండ్లు కోసినప్పుడు రంగు మారకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. దీనికి సరైన సమాధానం పై 2. 54వ ప్రశ్న, క్రింది వాణిలో లోహ సంగ్రహణ పద్ధతి కానిది ఏమిటి? లోహ క్షయం అన్నది లోహ సంగ్రహణ పద్ధతి కాదు. అయితే స్వేదనం, పోలింగ్, గలనం చేయడం అన్నది లోహ సంగ్రహణ పద్ధతులు. అయితే మనకు క్వశ్చన్లో కానిదేది అని అడిగాడు కాబట్టి దీనికి సరైన సమాధానం లోహ క్షయం. 55వ ప్రశ్న,
వాతావరణంలో వ్యత్యాసాలున్నప్పటికీ ఏ భాగంలో కూడా ప్రాణులు మనలేనంత వేడి కానీ చలి కానీ లేదు. ఇలా ఉండడానికి కారణము ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రపంచ పవనాలు. 56వ ప్రశ్న, భూగ్రహంపై గల మొత్తం నీటిలో చెరువులు, ఆనకట్టలు, నదుల రూపంలో మానవ అవసరాలకు అందుబాటులో ఉన్న నీటి శాతము ఎంత? 1.4% నీరు అన్నది భూగ్రహంపై గల మొత్తం నీటిలో చెరువులు, ఆనకట్టలు, నదుల రూపంలో మానవ అవసరాలకు అందుబాటులో ఉన్న నీటి శాతం. సరైన సమాధానం ఆప్షన్ 2 1.4. 57వ ప్రశ్న, భారతదేశంలో ఏర్పడే నైరుతి ఋతుపవనాలు ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ప్రభావితం అవుతున్నాయి? పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఏర్పడుతున్నాయి. 58వ ప్రశ్న, విద్యుత్ నిరోధకంగా ఉండి ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తున్న మెరిసే ఖనిజం ఏమిటి? మైకా అన్నది ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తున్న మెరిసే ఖనిజం. అయితే ఇది ఎక్కువ విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది. 59వ ప్రశ్న, సూర్యోదయం దిశలలో మార్పులు రావడం వల్ల ఏమి ఏర్పడుతున్నాయి? సూర్యోదయం దిశలలో మార్పులు రావడం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. 20 CA40లో ఎలక్ట్రానిక్, ప్రోటాన్, న్యూట్రాన్ల సంఖ్య ఎంత? దీనికి సరైన సమాధానం 20 ఎలక్ట్రాన్లు, 20 ప్రోటాన్లు, 20 న్యూట్రాన్లు. 61వ ప్రశ్న, గోరువెచ్చని పాలల్లో పెరుగుతో తోడు పెట్టడం వల్ల పాలు పెరుగుగా మారును. పాలు పెరుగుగా మారుటకు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇక్కడ చూసినట్లయితే గోరువెచ్చని పాలల్లో పెరుగుతో తోడు పెట్టడం వల్ల పాలు పెరుగుగా మారుతుంది అన్నది సరైన స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ చూస్తే పాలు పెరుగుగా మారుటకు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది కూడా సరైన స్టేట్మెంట్. 62వ ప్రశ్న, 92U235లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్య ఎంత? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 92, 92, 143. 63వ ప్రశ్న, నీటి ఆవిరి నీరుగా మారడాన్ని డాష్ అంటారు? నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అని పిలుస్తారు. 64వ ప్రశ్న, క్రింది వానిలో బంగారు దారం అని దేనిని అంటారు? బంగారు దారం అని జనపనారను పిలుస్తారు. 65వ ప్రశ్న, మన రాష్ట్రంలో జనపనార పరిశ్రమలు ఎక్కడ కలవు? విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో జనపనార పరిశ్రమలు కలవు. సమాధానం పైవన్నీ. Mg2+ అయాన్ యొక్క Z=12, A=24 అయిన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్య ఎంత? దీనికి సరైన సమాధానం 10, 12, 12. 67వ ప్రశ్న, బట్టల నేతలో ఉపయోగించే అడ్డుదారాల వరుసను ఏమంటారు? బట్టల నేతలో ఉపయోగించే అడ్డుదారాల వరుసను పేక అని పిలుస్తారు. 68వ ప్రశ్న, దారాన్ని వడకడం కోసం ఉపయోగించే సాధనాలు ఏమిటి? దారాన్ని వడకడం కోసం ఉపయోగించే సాధనాలు తకిలి, రాట్నం, చెరక. సమాధానం పైవన్నీ. 69వ ప్రశ్న, నున్నగా జారే స్వభావం గల బట్టలు ఏవి? పట్టుబట్టలు అన్నవి నున్నగా ఉంటాయి మరియు జారే స్వభావంని కలిగి ఉంటాయి. 70వ ప్రశ్న, 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమే 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అని పిలుస్తారు. 71వ ప్రశ్న,
సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ ఏమిటి? సోడా నీరు అన్నది సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ. 72వ ప్రశ్న, ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థాల కణములు కలిగిన ద్రావణములు ఏమిటి? అవలంబనాలు అన్నవి ఒక ద్రావణిలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థాల కణములు. 73వ ప్రశ్న, కొల్లాయిడ్ ద్రావణానికి ఉదాహరణను తెలపండి. పాలు, క్రీమ్, జెల్లీ ఇవన్నీ కూడా కొల్లాయిడ్ ద్రావణానికి ఉదాహరణలు. 74వ ప్రశ్న, కాంతి పుంజాన్ని వివర్తనం చెందించుటను ఏమి పిలుస్తారు? కాంతి యొక్క పుంజాన్ని వివర్తనం చెందించుటను టిండాల్ ప్రభావం అని పిలుస్తారు. 75వ ప్రశ్న, పొగమంచు ఏ కొల్లాయిడ్ రకమునకు ఉదాహరణ? పొగమంచు అన్నది ద్రవం వాయువులో విక్షేపణం అను కొల్లాయిడ్ రకమునకు ఉదాహరణ. 76వ ప్రశ్న, జెల్లీ ఏ కొల్లాయిడ్ రకమునకు ఉదాహరణ? జెల్లీ అన్నది ద్రవం ఘనంలో విక్షేపణం అను కొల్లాయిడ్ రకమునకు ఉదాహరణ. 77వ ప్రశ్న, ప్రమాణ ఘన పరిమాణంలో గల ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణంను ఆ ద్రావణం యొక్క డాష్ అంటారు. ప్రమాణ ఘన పరిమాణంలో గల ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణంను ఆ ద్రావణం యొక్క గాఢత అని పిలుస్తారు. 78వ ప్రశ్న, ఒక ద్రవం వేరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోయే వాటిని డాష్ అంటారు. ఒక ద్రవం వేరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోయే వాటిని మిశ్రణీయ ద్రావణం అని అంటారు. 79వ ప్రశ్న, రేయాన్ దీనితో తయారవుతుంది. రేయాన్ అన్నది సెల్యులోస్తో తయారవుతుంది. 80వ ప్రశ్న, దారాలను మండించినప్పుడు డాష్ పట్టు దారం అవుతుంది. దారాలను మండిస్తే జుట్టు కాలిన వాసన వస్తే అది పట్టు ద్వారం అవుతుంది. 81వ ప్రశ్న, కృత్రిమ దారానికి ఉదాహరణను తెలపండి. రేయాన్ అన్నది కృత్రిమ దారం. కింది వాటిలో ఉన్న వాటిలో ఆప్షన్స్ చూస్తే రేయాన్ అన్నది కృత్రిమ దారం. 82వ ప్రశ్న, క్రింది వానిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఏమిటి? బెకలైట్ అన్నది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. 83వ ప్రశ్న, క్రింది వానిలో డాష్ను నేలపై పరచు వస్తువుల తయారీలో వాడతారు. మెలమిన్ అన్నది నేలపై పరచు వస్తువుల తయారీలో వాడతారు. 84వ ప్రశ్న, పాలిమర్ తయారీలో ఉపయోగించే చిన్న చిన్న యూనిట్లను డాష్ అని పిలుస్తారు. పాలిమర్ల తయారీలో ఉపయోగించే చిన్న చిన్న యూనిట్లను మోనోమర్లు అని పిలుస్తారు. 85వ ప్రశ్న, బలమైన కృత్రిమ దారము ఏమిటి? నైలాన్ అన్నది బలమైన కృత్రిమ దారం. 86వ ప్రశ్న, కృత్రిమ సిల్క్కు మరొక పేరు ఏమిటి? కృత్రిమ సిల్క్కు మరొక పేరు రేయాన్. 87వ ప్రశ్న, మెలమిన్ అనున్నది. మెలమిన్ అన్నది ఒక థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. 88వ ప్రశ్న, లోహాలు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వెలువడే వాయువు ఏమిటి? లోహాలు అన్నవి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపితే వెలువడు వాయువు హైడ్రోజన్. 89వ ప్రశ్న, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, వెంట్రుకలు మరియు చేతి గోళల్లో ఉండే మూలకము ఏమిటి? సల్ఫర్ అనున్నది ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, వెంట్రుకలు మరియు చేతి గోళల్లో ఉండే మూలకం. 90వ ప్రశ్న, మన శరీరంలో ద్రవ్యరాశిలో అత్యధిక శాతం గల మూలకం ఏమిటి? ఆక్సిజన్ అన్నది మన శరీరంలోని ద్రవ్యరాశిలో అత్యధిక శాతం గల మూలకం. 91వ ప్రశ్న, క్రింది వాటిలో స్థరణీయత ధర్మం గలది ఏది? ఇక్కడిచ్చిన వాటిలో ఎక్కువ స్థరణీయత ధర్మం కలది జింక్. 92వ ప్రశ్న, దృఢంగా ఉండే అలోహం ఏమిటి? డైమండ్ అన్నది దృఢంగా ఉండే అలోహం. 93వ ప్రశ్న, ఈ క్రింది వానిలో
అత్యధిక లోహద్యుతి గల లోహము ఏమిటి? బంగారం అనున్నది అత్యధిక లోహద్యుతి గల లోహం. 94వ ప్రశ్న, క్రింది వానిలో విద్యుత్ వాహకము ఏది? గ్రాఫైట్ అనున్నది విద్యుత్ వాహకము. 95వ ప్రశ్న, ద్రాక్ష పండ్లల్లో గల ఆమ్లము ఏమిటి? టార్టారిక్ ఆమ్లం అన్నది ద్రాక్ష పండ్లల్లో గల ఆమ్లం. 96వ ప్రశ్న, పొటాషియం పర్మాంగనేట్ను వేడి చేసినప్పుడు వెలువడు వాయువు ఏమిటి? ఆక్సిజన్ అనే వాయువు పొటాషియం పర్మాంగనేట్ను వేడి చేస్తే వెలువడుతుంది. 97వ ప్రశ్న, టమాటాలలో ఉండే ఆమ్లం ఏమిటి? ఆక్సాలిక్ ఆమ్లం అన్నది టమాటాలో ఉండే ఆమ్లం. 98వ ప్రశ్న, పదార్థం యొక్క స్థితి ఎన్ని రకములు? పదార్థం యొక్క స్థితి అన్నది 3 రకములు. 99వ ప్రశ్న, ఇండ్ల యందు వాడే గ్యాస్ ఏమిటి? ఎల్పిజి అన్నది ఇండ్ల యందు వాడే గ్యాస్. 100వ ప్రశ్న, ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను డాష్ అంటారు. ద్రవాలు అన్నవి బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగు స్థానం అని పిలుస్తారు. నీ వెనుక ఏమున్నది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది